నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి పోలీస్ స్టేషన్ భవనంపై నూతనంగా ఏర్పాటు చేయబడిన డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహితరాజు ఐపీఎస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓఎస్డీ, డీఎస్పీ, పలు పోలీస్ స్టేషన్లు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహితరాజు మాట్లాడుతూ ఈ రోజు నుండి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీని టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సహాయం తీసుకోవచ్చని తెలిపారు. ృతనాజితగుం సహమానముగ్రమానవర్వే భవాతోకాయతనయాయ సంజ్ఞోః విశ్వానినో దుర్గః జాతవేదస్సింధుం ధనావాధురితాతిప అగ్నే త్వం పారయానవ్యో అస్మాత్వస్తి విరసిద్ధాని ఆదిత్యవర్ణే తమసో విధాతో మనస్పతిష్టవర్షో जातवेदो आवह ताम आवह जातवेदो लक्ष्मी मनपघाटिनीं यस्यामिन्यं देयं गात्रं पुरुषानहम् अस्वपूर्वां प्रथमज्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपापये श्रीर्माद्धिनिवीर्यशतां कान्तोपवस्थितां हिरण्यप्राकारां ज्वलन्तीं तुत्वां तर्पयन्ती सर ओके నమస్కారం. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ను స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ఈ రోజుల్లో నార్మల్ క్రిమినల్ అఫెన్సెస్ కంటే ఎక్కువ కూడా సైబర్ రిలేటెడ్ అఫెన్సెస్ చాలా జరుగుతున్న నేపథ్యంలో మన కొత్తగూడెం జిల్లాలో స్పెసిఫికల్ గా దీనికోసం అన్నట్టు ఒక ఆఫీస్ ఉండాలని డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ను చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పైన స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు ఇవాటి నుంచి అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి సైబర్ రిలేటెడ్ అఫెన్సెస్ జరిగినా కూడా మీరు వెంటనే ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు దూర ప్రాంతాల్లో ఉంటే కూడా మనకు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఉంది. దీంతో కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకు ఈ సైబర్ రిలేటెడ్ అఫెన్సెస్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంత తొందరగా మీరు రిపోర్ట్ చేస్తే అంత తొందరగా మీకు రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటి వరకు మన జిల్లాలో దాదాపు 170 రీఫండ్ కేసెస్ చేయడం జరిగింది. 1,10,00,000 ఎవరైతే విక్టిమ్స్ కోల్పోయారో వాళ్ళకు వాళ్ళ అకౌంట్ లో రీఫండ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమీడియట్ గా మనకు గోల్డెన్ అవర్ అంటారు, లైక్ అఫెన్స్ జరగగానే ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే ఈ ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కొత్తగూడెం పబ్లిక్, ఇన్ కేసు మీకు ఏదైనా సైబర్ రిలేటెడ్ అఫెన్సెస్ అయినప్పుడు 1930కి రిపోర్ట్ చేయండి. ఆర్ ఎల్స్ ఇక్కడికి వచ్చి కూడా మన పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తే వెంటనే దానిపైన యాక్షన్ తీసుకుంటాం. అదే విధంగా మనము సైబర్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం కాలేజెస్లలో, వివిధ ప్లేసెస్లలో కూడా. దాని రిలేటెడ్ కూడా ఎవరు కూడా సైబర్ అఫెన్సెస్ రిలేటెడ్ విక్టిమ్స్ కాకుండా చూసుకునే బాధ్యత మాది. మీరు కూడా
అన్నోన్ నెంబర్స్ నుంచి జాబ్ ఫ్రాడ్స్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇటువంటి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున, అదేవిధంగా తెలంగాణ పోలీస్ తరఫున మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.